దక్షిణ భారతదేశంలో అధికంగా వినియోగించబడే కూరగాయ పంట మునగ. ఈ మధ్యకాలంలో మునగ కాయలకే కాదు, ఆకుకు డిమాండ్ పెరుగుతోంది. అధిక పోషకాలు, విటమిన్లు, ఔషధ విలువలు ఉండడంతో మునగ ఆకు వాడకం పెరిగింది. అందుకే ఒకప్పటి పెరటి చెట్టైన మునగ నేడు వాణిజ్య రూపు సంతరించుకొని తోటలుగా విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో PKM1 అనే వార్షిక మునగ రకం విస్తారంగా సాగులో ఉంది. వార్షిక మునగను ఎప్పుడు నాటినా వేసవి ప్రారంభంలోనే పూతకు వస్తుంది. పూత కాత దశలో ఉన్న మునగకు ప్రధాన సమస్య చీడపీడలు. ముఖ్యంగా ఆకుగూడు, కాయతొలుచు ఈగల సమస్యను సకాలంలో గుర్తించి నివారించుకోగలిగితే పూత పిందెరాలుడు తగ్గి నాణ్యమైన కాయలు పొందే అవకాశం ఉంటుంది. మునగలో వచ్చే గూడు పురుగు, కాయతొలుచు ఈగల నివారణ గురించి సూచనలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్. మునగ చెట్టుని పారడైజ్ ట్రీ, మిరాకిల్ ట్రీ అని కూడా పిలుస్తారు. సో ఎందుకంటే మునగలో ప్రతి భాగము చాలా విలువైనది. ఆయుర్వేదిక్లో కూడా దీని గురించి ప్రాచుర్యం పొంది ఉంది. మునగ ఈ కాయల కోత దశలో కానీ మనకు కొన్ని రకాల పురుగులు, తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. దీనిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకు ఆకుగూడు పురుగు అనేది వస్తుంది. ఇది వర్షాకాలంలో కానీ పూత దశలో కానీ ఆశించవచ్చును. ఈ ఆకుల మధ్యలో చేరి ఈ గోకి తినడం కానీ, ఈ పూతను గూడుగా చేసుకొని తినడం వల్ల కానీ ఎక్కువ నష్టం చేస్తుంది. ఒక్కొక్కసారి ఏమాత్రం ఆకులు లేకుండా కూడా తినేస్తాయి. సో ఇలాంటి లార్వాలను గమనించిన వెంటనే మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. దీని కొరకు ప్రొఫెనోఫాజ్ అనే మందు లీటర్కి 2 ml చొప్పున కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఆకుగూడు పురుగుని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చును. ఇంకా పూత కాత దశలో మనకు కాయతొలుచు ఈగ అనేది వస్తుంది. ఇది పూత దశలో అండాశయాన్ని చేరి తినేయడం, తర్వాత పిందె ఏర్పడిన తర్వాత లోపలి భాగం నుంచి తినేయడం వల్ల మనకు కాయల మీద బంక లాంటిది కారుతుంది. అలాగే మనం చీల్చి చూసినట్లయితే లోపల మనకు లార్వాలు కూడా గమనిస్తాము. దీని నివారణకి పూత సమయంలో మనం ఫసలోన్ మందుని లీటర్కి 2 ml చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. కాయలు తెంపడానికి ఒక 15 నుంచి 30 రోజుల ముందు ఎలాంటి మందులు పిచికారీ చేయకూడదు. ఆ తర్వాత కాయ పెరుగుదల దశలో మనం సమర్థవంతంగా నివారించడానికి ఈ విషపెర్రలను తయారు చేసుకోవాలి. దీని కొరకు టమాటాల గుజ్జులాగా తయారు చేసుకొని ఒక నైట్ ఫెర్మెంట్ చేసిన తర్వాత దానికి కార్బోఫ్యూరాన్ గ్రాన్యూల్స్ కానీ ఏదైనా ఒక పురుగు మందుని తక్కువ మోతాదులో కలిపి ఎకరానికి 25 ప్లేస్లలో మనం పెట్టినట్లయితే దీనికి సంబంధించిన అడల్ట్స్ అనేది ట్రాప్ అయిపోతాయి. అలాగా కాయ దశలో మనకి ఇలాంటి పురుగును గమనించిన వీటిలోనే మనం ఇమామెక్టిక్ బెంజోయేట్ అనే మందు 0.4 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపేసి చెట్టు మీద అంతటా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాయ తొలచు ఈగను సమర్థవంతంగా నివారించవచ్చును.